మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్తో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 3,55,159 మంది ఓటర్లుండగా టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ల కోసం 406 పోలింగ్ కేంద్రాలు, టీచర్స్ కోసం 181 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు కలిపి 93 కామన్ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? సౌమ్య, 8 గంటలకు ప్రారంభమైనటువంటి పట్టభద్రులు తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ అయితే మందకొడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాదాపుగా ప్రారంభమై 2 గంటలు అవుతున్నా కానీ ఇటు పట్టభద్రులు ఎమ్మెల్సీలు కి తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అయితే జనాలు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు టీచర్స్ అయితే పెద్ద మొత్తం లోపల కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు 10 గంటల ప్రాంతంలోకి కరీంనగర్లో అయితే ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపుగా 6.37% మాత్రమే పోలింగ్ నమోదైంది. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 2 గంటలు అవుతున్నటువంటి పరిస్థితి లోపల 13.10% మాత్రమే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తానికైతే 2 గంటల ఇటు పోలింగ్ ప్రారంభమై 2 గంటలు అవుతున్నా కానీ ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఇటు వీళ్ళు రెండు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తుంది. ఇటు కొన్ని సెంటర్ లోపల కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరో కేంద్రాల్లోకి వచ్చేసరికి అయితే ఇటు టీచర్స్ ఏదైతే ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాళ్ళు పట్టభద్రుల ఎమ్మెల్సీకి కూడా వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అయితే ఇటు మందకొడిగా అయితే పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఎప్పుడు లేని విధంగా అయితే ఇప్పుడు ఇటు పట్టభద్రుల స్థానానికి తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పెద్ద ఎత్తున కూడా ఇటు నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి ఎప్పుడు లేని విధంగా అయితే ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జంబో బ్యాలెట్ రూపాన ఇప్పుడు జంబో బ్యాలెట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ పట్టభద్రుల స్థానానికి పెద్ద మొత్తం లోపల కూడా ఇటు ఏదైతే పోటీదారులు ఎక్కువగా ఉండడంతో అయితే ఇటు జంబో బ్యాలెట్ ఏర్పాటు చేశారు. చూడొచ్చు ఇక్కడ మనము కరీంనగర్లోని ఇటు ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా ఇటు ఈ పోలింగ్ కేంద్రం లోపల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇటు ఏదైతే పోలింగ్ జరుగుతున్నది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఇటు ఉపాధ్యాయులు తమ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి క్యూ లైన్ లోపల వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ పోలింగ్ జరిగేటువంటి పరిసరాల ప్రాంతం లోపల కూడా ఇటు ఉపాధ్యాయులు పట్టభద్రులు అంటే వీళ్ళు 2 ఓటు వినియోగించుకోవాల్సి వస్తున్నటువంటి నేపథ్యం లోపల అయితే ఇప్పటికే ఇటు పోలింగ్ కేంద్రానికి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఇటు 2 గంటలు కావస్తున్నా కానీ ఇటు మందకోడి పోలింగ్ అయితే నమోదైంది. ఇటు ఉపాధ్యాయులు ఎక్కువ పెద్ద మొత్తం లోపల ఇక్కడికి వస్తున్నా కానీ ఇటు పట్టభద్రులు మాత్రము ఇప్పటికీ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఇటు ఇంకా ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 2 గంటలు కావస్తున్నా కానీ ఇప్పటికీ కేవలం 7% మంది పట్టభద్రులు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇటు ఏదైతే ఉపాధ్యాయులకు మాత్రము 11% వరకు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇటు ఎమ్మెల్సీ స్థానాలకు ఇటు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే మందకోడిగా పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకైతే ఇటు పట్టభద్రులు ఉపాధ్యాయులు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.